పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నేడు సమావేశం కానుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సింధు, దాదాపు కొద్దిసేపట్లో ఈ రోజు 11 గంటలకు కేంద్ర పిసిసి భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే నిన్న ఏదైతే దాదాపు 24 గంటలు చాలా కీలకమైనటువంటి భేటీలు జరిగింది. 24 గంటల భేటీలో మాత్రము పలు కీలకమైనటువంటి సమావేశాలు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇక్కడ మనకు సమావేశమయ్యారు నిన్న సాయంత్రము. తర్వాత నిన్న ఉదయం కూడా అమిత్ షా గారితో కూడా చాలా కీలకమైనటువంటి భేటీ. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సాయంత్రము మరొకసారి కూడా సమావేశం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ కు సంబంధించినటువంటి ఇక్కడ మనకు సాయంత్రము దాదాపు గంటన్నర పాటు కూడా ఈ సమావేశం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసంలో. ఈ రోజు 11 గంటలకు ఇక్కడ మనకు భద్రతా వ్యవహారాల సంబంధించినటువంటి సిసిఏ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సభ్యులు ఉన్నారో దీనికి కేంద్ర మంత్రులు అమిత్ షా, తర్వాత మనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, తర్వాత మనకు రక్షణ శాఖ మంత్రి, తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత మనకు జైశంకర్, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, ఇక్కడ వీళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారు 11 గంటలకు. ఇక్కడ మనకు భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ కూడా ఇక్కడ సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించబోతున్నారు. ఈ రోజు ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశాలకు తర్వాత అప్డేట్ అని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఏదైతే సాయంత్రం జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో వివిధ దళాధిపతులకు సంబంధించినటువంటి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే భారత సైన్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏదైనా అంటే పాక్ జరిగినటువంటి ఉగ్రదాడికి ఏదైతే ఉందో దానికి ధీటుగా జవాబు ఇస్తారన్నటువంటి నమ్మకం ఉంది, ప్లేస్ టైము మొత్తం అంతా కూడా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నానంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాని అనంతరం ఈ రోజు జరిగేటటువంటి భేటీ మాత్రము చాలా కీలకమని చెప్పవచ్చు. పలు నిర్ణయాలు కూడా అంటే ముందు జరగబోయే పరిణామాలకు మాత్రము చాలా కీలకమైనటువంటి భేటీ జరుగుతూ ఉంటుంది. అయితే సాయంత్రం ఈ రోజు కూడా మరికొన్ని సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనితో పాటు మనకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. నిర్మలా సీతారామన్ సంబంధించినటువంటి సమావేశము. తర్వాత మరొకటి ఇక్కడ కేబినెట్ సమావేశానికి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. అయితే సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశము భేటీ అవుతున్నట్లు కూడా ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ సింధు. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే మోహన్ భగవత్ తో సమావేశము దాదాపు గంటన్నర పాటు ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసంలో 7 లోక్నాథ్ మార్గ్ ఆయన నివాసంలో ఈ రోజు అంటే నిన్న సాయంత్రం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ముందు జరగబోయేటటువంటి దానికి కూడా మొత్తం అంతా కూడా చర్చించినట్లు కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా కొన్ని సోర్సుల వలన మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ఏదైతే ఈ సమావేశంలో గత వారం రోజుల నుంచి కూడా మోహన్ భగవత్ గారు ఇక్కడ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే ఒక కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఆయన చాలా అంటే పాక్ ఉగ్రదాడికి సంబంధించిన దానికి ఎప్పుడు ప్రతిస్పందన ఉంటుంది భారత్ నుంచి అన్నటువంటిది వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రాజ్యానికి రాజు చాలా కీలక అధికారము, రాజు ఏ విధంగా ప్రజలను రక్షిస్తాడు అన్నది మాత్రము ఆయన చేతుల్లోనే ఉంటుందన్నట్టు ఎక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేరు చెప్పకుండానే ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఒక సమావేశంలో. మొత్తం మీద ఏదైతే నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ విప్ తో జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే నిన్న 6 గంటలకు జరిగినటువంటి త్రివిధ దళాధిపతులతో ఏదైతే సైనికులతో జరిగినటువంటి సమావేశము, దాని అనంతరము ఏదైతే సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు కూడా ప్రధాని ప్రకటించడంతో ఒక్కసారి కూడా పాకిస్తాన్ లో మాత్రం బుబ్బులు ప్రారంభమైంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ వేదికగా కూడా
అక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా అత్తాపూర్ తేలారు ఎక్స్ వేదిక కూడా ఆయన ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. దాదాపు 36 గంటల్లో భారత్ పాకిస్తాన్ పై దాడి చేస్తుందంటూ కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఎంత భయముతోటి ఒక్కొక్క సమావేశము భారత్ జరుపుతున్నటువంటి ప్రధాని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఒక్కొక్క క్షణము మాత్రం పాకిస్తాన్ భయపడుతూ దానికి తగ్గట్టుగానే భయంతో పరుగులెత్తుతున్నారు సింధు. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి సిసిఎస్ సమావేశము